హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో మహిళ హత్య ప్రస్తుతం సంచలనంగా మారింది. కాళ్ళు చేతులు కట్టేసి రేణు అగర్వాల్ హత్యకు గురైన పరిస్థితి. మరి ముఖ్యంగా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కంటెంట్ వేర్ డిస్క్రిప్షన్స్ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. అనుమానితుడికి సంబంధించి అనుమానితుడిగా చెబుతున్న వ్యక్తికి సంబంధించి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్. మరి ముఖ్యంగా రేణు అగర్వాల్ హత్యకు వెనకాల ఉన్నది ఈ వ్యక్తేనా? ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇంట్లో పనిచేసే వ్యక్తే చంపాడని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇటు హత్య చేసిన తర్వాత డబ్బుతో పారిపోయినట్లుగా అనుమానం వ్యక్తమవుతున్నాయి. వారం క్రితమే పని కోసం వచ్చాడు జార్ఖండ్కు చెందిన వ్యక్తి. ఆ తర్వాత ఈ వారం రోజుల వ్యవధిలోనే హత్య జరగడం స్థానికంగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా కాళ్ళు చేతులు కట్టేసి మహిళను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. విజువల్ మీరు చూస్తున్నారు. అదుగు ఆవిడే మృతురాలు రేణు అగర్వాల్ మరణం వెనకాల కారణం ఏంటి? ఎందుకు చంపేశారు? మరి ముఖ్యంగా కాళ్ళు చేతులు కట్టి చంపేయాల్సిన అంత అవసరం ఎవరికి వచ్చింది? ఏమైనా కుట్రకోణం ఉందా? ఎవరైనా కక్ష కట్టి చంపేసే ప్రయత్నం చేశారా? లేకపోతే సుపారీ గ్యాంగ్ పనేనా? ఇలా అనేక కోణాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు రేణు అగర్వాల్ హత్యకు కారణం ఏంటి? ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చింది? ప్రస్తుతం అనేకమైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా రేణు అగర్వాల్ని చంపేసి ఆ దుర్మార్గుడు ఎక్కడికి పారిపోయాడు? ప్రస్తుతం అనుమానితుడిగా భావిస్తున్న ఆ వ్యక్తికి సంబంధించి ఆ సీసీ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. లిఫ్ట్ లో అతగాడికి సంబంధించి ప్రస్తుతం అనుమానితుడిగా ఇటు భావించడం జరుగుతోంది. జార్ఖండ్కు చెందిన వ్యక్తి వారం క్రితమే పని కోసం వచ్చాడు. వారం రోజుల క్రితమే పని కోసం వచ్చిన వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డా? డబ్బు ఆశతోనే ఇటు రేణు అగర్వాల్ని చంపేశాడా? లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? కాళ్ళు చేతులు కట్టేసి ఇటు రేణు అగర్వాల్ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? లేకపోతే ఏమైనా పాత కక్షలేనా ఉన్నాయా? వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందించేందుకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, రేణు అగర్వాల్ హత్యకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? రైట్ సచిన్, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో దారుణ హత్య సంచలనం రేపింది. సో 13వ అంతస్తులో నివసిస్తున్న రేణు అగర్వాల్, సుమారుగా మా వయసు 50 సంవత్సరాలుగా తెలుస్తా ఉంది. ఆ మహిళను గుర్తు తెలియని దుండగులు ఏకంగా కాళ్ళు చేతులు కట్టేసి, మనం విజువల్ లో చూస్తున్నాం, కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేసినట్లయితే పోలీసులు అయితే తెలుపుతా ఉన్నారు. ప్రాథమిక విచారణ తర్వాత ప్రాథమిక విచారణలో వారం క్రితం జార్ఖండ్ నుంచి పనికి వచ్చిన ఈ వ్యక్తిలే ఈ దారుణం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ వ్యక్తి ఈ నేరానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, నిందితుడిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎవరైతే ఈ కుటుంబంలోకి వచ్చారో, ఇంట్లో రేణు అగర్వాల్ ఇంటికి పనికి వచ్చిన వారు ఇద్దరు భార్యాభర్తలుగా తెలుస్తా ఉంది. సో వారం క్రితం వీరిద్దరు కూడా ఆ ఇంట్లో పనికి చేరడం జరిగింది. సో భర్త ఇంట్లో పని చేస్తా ఉంటాడు. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ ఇంట్లో పనికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ ఇంట్లో ఆ డబ్బు నగలు కొట్టేయడం కోసం ఏమన్నా వీళ్ళు గస్తీ గాయడం కోసమే ఇంట్లో పనికి చేరారా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. హత్య గల కారణాలు సేకరించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్న బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ హత్య అనంతరం నగదుతో నిందితులు పరారైనట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు అయితే. సో ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో మనం ఒక ఇద్దరు వ్యక్తులను అయితే చూడడం జరుగుతా ఉంది. ఏదైతే జార్ఖండ్ నుంచి ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు ఆ ఇంట్లో పనికి రావడం జరిగింది. సో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎప్పుడు ఎవరుంటారు, ఏ టైంలో ఉండరు, ఇదంతా కూడా గస్తీ కాసి ఆ ఎవరు లేని సమయంలో ఆమెపై ఏదన్నా కాళ్ళు చేతులు కట్టేసి పక్కకు పెట్టేసి ఆమె ఈ దొంగతనం గురించి ఎక్కడ బయటికి చెప్తుందో అన్న ఉద్దేశంతో ఆమెనైతే కొన్ని చనిపోయే విధంగా, అంటే గొంతు కోసినట్టుగా తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో అయితే రక్తపు మడుగులో పడిపోయి ఆమె అయితే మృతదేహం అయితే లభ్యమైంది. సో ఆమె ఎక్కడ ఈ నిజాలు బయటకు చెప్తుందో అని చెప్పేసి ముందుగా అయితే ఆమెని ఒక దగ్గర కాలు చేతులు కట్టేసి ఒక పక్కన పెట్టడం జరిగింది. సో నిజాలు బయటకు రావద్దంటే ఈమెను హత్య చేస్తే మనం చేసిన దొంగతనం ఊరికి బయటపడదనే ఉద్దేశంతో ఆమెను వెళ్ళేటప్పుడు హత్య చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో పోలీసులు అయితే దీనిపై లోతట్టుగా అయితే ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. సో క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ టీమ్ తో కూడా రంగంలో దిగడం జరిగింది. సో డాగ్ స్క్వాడ్ టీం ఎక్కడైతే డాగ్స్ ఎదుగుతూ ఉంటాయో వాటన్నిటి కోసం కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. సో ఈ విచారణ రేపటితో
ఈ లోపల కూడా సాధిస్తామంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిందితులు ఇద్దరు వ్యక్తులను అయితే అనుమానిస్తా ఉన్నారు. ఆ వ్యక్తులు కూడా ఎవరైతే హర్ష రోషన్ గా వీళ్ళిద్దరిని అయితే ప్రస్తుతం అనుమానిస్తా ఉన్నారు పోలీసులు. సో వీరిని అయితే త్వరలోనే అదుపులోకి తీసుకొని విచారిస్తామంటూ కూడా పాలన డీసీపీ అయితే చెప్పడం జరుగుతా ఉంది. సో ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో కంప్లీట్ గా ఒక్కసారిగా కుక్కట్పల్లిని అయితే కలిసివేస్తా ఉంది. దాదాపు కొన్ని రోజుల క్రితం జరిగిన శాస్త్ర కేసుని మర్చిపోక ముందుకే మరో దారుణ సంఘటన లాంటిది బయటకు వచ్చింది. సో ఇదంతా కూడా ఆ స్థానికుల్ని కొంచెం భయాందోళన గురి చేస్తా ఉంది. ఇంట్లో ఎవరిని కొత్త వాళ్ళని పనిలోకి పెట్టుకోవాలన్నా కూడా భయపడుతున్న సిచ్యువేషన్. నిజంగా వీళ్ళు పని కోసం వస్తున్నారు, లేకపోతే మనపై నిఘా వేయడానికి వస్తున్నారా, లేదా నిజంగానే ఏదైనా గస్తీ కాయడానికి నిఘా పెట్టి పవన్ మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ దృశ్యాలు, ఆ హత్యకు సంబంధించిన దృశ్యాలు కూడా ఆర్టీవీ దగ్గర ఉన్నాయి, కానీ వాటిని మేము చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నాం. హత్య జరిగిన తర్వాత పూర్తిగా ఆ ఇల్లు ఆ మనిషిని చంపేసిన చోట పూర్తిగా రక్తమయమై ఉంది, రక్తపు మడుగుల్లో ఉందని చెప్పుకోవాలి రేణు అగర్వాల్. ఈ నేపథ్యంలో ఆ దృశ్యాలను మేము మీకు చూపించలేకపోతున్నాం, కాస్త కలవరపరిచే దృశ్యాలు అవి. సో ఆ విజువల్స్ మేము చూపించలేకపోతున్నాం. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకున్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత స్వాన్ లేక్ కి సంబంధించి 13 అంతస్తులోకి ఎలా చేరుకున్నారు, ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఆ డీటెయిల్స్ అన్ని సేకరించే పనిలో ఉన్నారు. మరి ముఖ్యంగా 13th floor లో ఉన్న రేణు అగర్వాల్ని కలిసేందుకు ఎవరెవరు వచ్చారు, ఎందుకంటే ఏ అపార్ట్మెంట్లోకైనా వెళ్ళాలంటే కనుక అక్కడ ఎంట్రన్స్ లో రిసెప్షన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇలా ఉంటూ ఉంటారు. అక్కడ డీటెయిల్స్ ని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే వచ్చిపోయే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బహుశా ఎక్కువ గంటల అంటే ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చు పోలీసులు అనేవాళ్ళు. మరీ ముఖ్యంగా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటూ ఉంటుంది. ఎవరు ఎక్కడికి ఎలా వెళ్ళినా కూడా ఆ 13 floors కి సంబంధించి పూర్తిగా సీసీ కెమెరాస్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఆ గేటెడ్ కమ్యూనిటీ మీరు చూడొచ్చు, గేటెడ్ కమ్యూనిటీకి ఎవరైనా వెళ్ళాలంటే కనుక డీటెయిల్గా అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఉంటారు. బహుశా ఫోన్ నెంబర్స్ రాంగ్ ఇవ్వచ్చు, లేకపోతే కాంటాక్ట్ డీటెయిల్స్ రాంగ్ ఇచ్చి ఉండొచ్చు గాక. బట్ రిమెంబర్, గేటెడ్ కమ్యూనిటీలోకి ఎవరైనా వెళ్ళిన అనుభవం ఉంటే కనుక ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ ఆ నేమ్ తీసుకుంటూ ఉంటారు, ఆ డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటారు. కన్సర్న్ ఫ్లోర్ కావచ్చు, లేకపోతే కన్సర్న్ ఇంటి వాళ్లకు, ఆ ఇంటి ఓనర్లో లేకపోతే టెనెంట్స్ ఎవరైనా సదరు ఆ వ్యక్తులకి కాల్ చేసి ఇలా ఫలానా వాళ్ళు వచ్చారు పంపించాలా అంటేనే పంపిస్తారు, రైట్? అంతే కదా. సో కాబట్టి డీటెయిల్గా ఇటు రేణు అగర్వాల్కో లేకపోతే ఆ కుటుంబానికి తెలిసిన వ్యక్తులైనా అయి ఉండాలి, లేదా ఇంకొక కారణం కూడా అయి ఉండొచ్చు. అదే గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి వేరే వ్యక్తులు వేరే వాళ్ళ కోసం వచ్చినట్టు వచ్చి ఇటు రేణు అగర్వాల్ ఇంటికి చొరబడి ఇటు దాడి చేసి ఉండాలి. ఒకవేళ ఆ ఈక్వేషన్ కావచ్చు, లేకపోతే ఆ సినారియోలోనైనా అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది. ఆ సీసీ ఫుటేజ్ని ప్రస్తుతం పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు పోలీసులు. పరిశీలించిన ఆ తర్వాత మాత్రమే ఇటు ఆ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్కు వెళ్ళిన అవకాశం, ఆస్కారం రెండు ఉంటాయి. అయితే కుక్కర్తో దాడి చేశారు అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది, కానీ ధృవీకరణ మాత్రం ఇంకా రావాల్సిందని చెప్పుకోవాలి. అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటిలో ఎలా దాడి చేశారు, మరి ముఖ్యంగా కాళ్ళు చేతులు కట్టేసి దాడి చేయాల్సినంత సమయం, ఎందుకంటే అరిచే అవకాశం ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ అయినా ఎవరైనా తమ్మే దాడి జరుగుతూ ఉంటుందంటే కనుక వెంటనే అరుస్తారు కదా. సో ఈ క్రమంలోని అరిచిన తర్వాత ఎవరికి వినిపించలేదా, అరవకుండా ఒక మనిషి కాళ్ళు చేతులు ఒక వ్యక్తే కట్టగలిగాడా, ఇలాంటి అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ఒక మనిషి రేణు అగర్వాల్ కాళ్ళు చేతులు కట్టేసి తన మీద హత్యకు పాల్పడ్డా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ అదే జరిగితే కనుక తను కాపాడండి అని చెప్పి అఫ్కోర్స్ అక్కడ దాని ఏమంటారు ప్రతిఘటించే ప్రయత్నం జరుగుతుంటుంది, పెనుగులాట చోటు చేసుకుని ఉంటుంది. దట్టు రేణు అగర్వాల్ ఆ గేటెడ్ కమ్యూనిటీ ఉన్నప్పుడు ఏదో ఒక అటెంప్ట్, తనను తాను కాపాడుకోవడానికి ఏదో ఒక అటెంప్ట్ చేసి ఉంటారు. కానీ ఏం జరుగుంటుంది, ఏమైనా మత్తుమంది ఇచ్చే ప్రయత్నం చేశారా, మత్తుమంది ఇచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఆ తర్వాత దాడికి పాల్పడ్డారా, ఇలాంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనేక కోణాల్లో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను కూడా కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, మరి ముఖ్యంగా ఎప్పటిలోపు ఇటు ఆ నిందితుడిని పట్టుకునే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. రైట్ సచిన్, ఏదైతే ఆ దుండగులను అయితే త్వరగానే పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్లు పక్కాగా ఉంటాయి. సో వీరు ఎవరైతే పని చేయడానికి ఆ ఇంట్లో గత వారం రోజులుగా పని చేస్తా ఉన్నారో, సో లోపలికి తెలిసిన వ్యక్తులే పోతారు, బయట వ్యక్తులు అలౌ చేయరు కాబట్టి తెలిసిన వ్యక్తుల పని అయి ఉంటుంది కాబట్టి సో పోలీసులు మేము త్వరగానే పట్టుకుంటాం, వారిని ట్రేస్ చేస్తామంటా ఉన్నారు. సో వారు లోపలికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఆ మహిళని కట్టిపడేసినప్పుడు
సుమారుగా ఆ కుక్కర్ తో ఏదైతే మనం వండుకుంటామో కుక్కర్ తో ఆ తల మీద కొట్టి దాడి చేసినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణ అయితే వెల్లడవుతా ఉంది. సో అక్కడ ఎటువంటి ఆయుధాలు వాళ్ళు చేసిన కత్తులు కానీ అలాంటివి కనపడలేదు, గాయాలు. సో తల మీద బలమైన గాయాలు అయితే కనపడుతున్నాయంటే ప్రాథమిక విచారణ తెలుస్తా ఉంది. సో ఏదైతే కుక్కర్ తో బలంగా తలపై మోది పడేసినట్టుగా తెలుస్తా ఉంది. సో పోలీసులు అయితే దీనిపై విచారణ చేస్తా ఉన్నారు. ఇంకేదైనా క్లూస్ దొరకొచ్చు అనే దానిపై అంశంతో క్లూస్ టీమ్ తో డాగ్స్పర్ టీమ్ తో అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సో మరొకసారి కుక్కర్ కేసు లాగా మళ్ళీ ఇదొక సంచలనంగా మారబోతా ఉంది. ఎందుకంటే ఒక లాస్ట్ టైం మనం చూసిన గురుమూర్తి కుక్కర్ కేసులో ఏదైతే విషయాలు బయటపడ్డాయో ఇప్పుడు కూడా ఈ దుండగులు ఆమెపై దాడి చేయడానికి ఒక బలమైన ఆయుధం సుత్తి లాంటిది కావాలి కాబట్టి ఒక కుక్కర్ ని యూజ్ చేసి ఆమె తలపై బలంగా మోది ఆమెను గాయపరిచి హతమార్చినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసుల ప్రాథమిక విచారణలో అయితే నిజాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో తదుపరి విచారణ పూర్తి చేసుకొని పూర్తి వివరాలు రేపటి లోపు వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం జార్ఖండ్కి సంబంధించి జార్ఖండ్కు చెందిన వ్యక్తి వారం రోజుల క్రితమే పని కోసం వచ్చినట్లుగా అక్కడ అనుమానం వ్యక్తమవుతోంది. ఆ వ్యక్తి చంపేశాడా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తికి సంబంధించి ఆ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. అక్కడికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేయడం జరుగుతోంది. ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో మహిళ హత్యకు గురైంది. కాళ్ళు చేతులు కట్టేసి రేణు అగర్వాల్ హత్యకు గురైన ఆ కథనానికి సంబంధించి డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. ఇంట్లో పనిచేసే వ్యక్తి చంపాడు అంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. హత్య చేసిన తర్వాత డబ్బుతో పారిపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వారం క్రితమే పని కోసం జార్ఖండ్కు చెందిన వ్యక్తి వచ్చినట్టుగా అక్కడ ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. మీరేమనుకుంటున్నారు? ఈ ఘటనకు కారణం ఏమై ఉండొచ్చు? మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.